ఈ భూమిపై జీవిస్తున్న మనుషులందరూ ఎలా పుట్టారు? ఏ జీవులకు లేని ఆలోచన శక్తి మనకు మాత్రమే ఎందుకు ఉంది? మనుషులలాగా వేరే జీవులు ఎందుకని నడవలేవు? ఎందుకని మాట్లాడలేవు? అసలు మనం ఎవరు? ఈ భూమిపైకి ఎలా వచ్చాం? ఎక్కడ నుండి వచ్చాం? మనుషులు కోతుల నుండి వచ్చారని చెబుతుంటారు. అటువంటప్పుడు ఈ రోజు ఉన్న కోతులన్నీ మనుషులుగా ఎందుకు మారడం లేదు? భూమి ఏర్పడ్డ తర్వాత ఏం జరిగింది? రండి, వీటన్నిటికీ సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు నుండి 25 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన భూమికి వచ్చి ఢీకొంది. దాని నుండి వచ్చిన పొగవాయువులు సూర్యుడిని పూర్తిగా కప్పేశాయి. పూర్తి భూమి చీకటిని అలుముకుంది. నలుమూలల విషవాయువులు వ్యాపించాయి. భూమిపైన 20 కేజీలకు పైగా ఉన్న 95% భారీ జీవులు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయి. అక్కడితో డైనోసర్ల కాలం ముగిసిపోయింది. కానీ డైనోసర్ల మరణాలు కొత్త జాతి జీవులకు, అంటే మిగిలిన 5% జీవులకు ఒక సువర్ణ అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆ కొత్త జాతి జీవులే మ్యామల్స్ లేదా క్షీరదాలు. ఈ క్షీరదాలు వాటిని అవి ఈ ఆస్ట్రాయిడ్ బారి నుండి తప్పించుకున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వాయువులు మరియు వేడి నుండి తమను తాము కాపాడుకోవడానికి భూమి లోపల నివసించేవి. ఈ క్షీరదాలు బ్రతకడానికి చిన్న చిన్న క్రిమికీటకాలను తినేవి. ఇంత పెద్ద ప్రళయం తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలలో ఈ భూమి మళ్ళీ మునుపటిలాగా జీవించడానికి అనుకూలంగా మారిపోయింది. భూమిపై మళ్ళీ కొత్త కొత్త జాతుల చెట్లు పుట్టుకొచ్చాయి. భూమిపై మిగిలి ఉన్న 5% జాతుల జీవులలో అడాప్టివ్ రేడియేషన్ అనే ప్రక్రియ ద్వారా ప్రైమేట్స్ కి చెందిన కొత్త జాతి జీవులు పుట్టుకొచ్చాయి. ఈ రోజు నుండి 6 కోట్ల సంవత్సరాల క్రితం కోతి లాంటి కొత్త జాతి జీవులు పుట్టుకొచ్చాయి. పంజాల స్థానంలో వేలి గోర్లను కలిగి ఉన్న మొట్టమొదటి క్షీరదాలు ఇవే. అవి ఈ రోజు ఉన్న పూర్తి జాతి జీవుల పూర్వీకులు. అంతేకాదు, వాటిని ఈ రోజు ఉన్న జీవులతో పోలిస్తే అవి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రైమేట్స్ యొక్క తలభాగం లోపల ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. వాటి యొక్క స్పైనల్ కార్డ్ ని మెదడుకు కలిపే రంధ్రాన్ని ఫొరామెన్ మ్యాగ్నమ్ అని అంటారు. అది మెల్లిమెల్లిగా స్కల్ యొక్క చివరి అంచు నుండి స్కల్ యొక్క మధ్య భాగంలోకి షిఫ్ట్ అవుతూ వచ్చింది. అప్పటి వరకు 4 కాళ్లపై నడుస్తున్న జీవులు ఈ పరిణామం తర్వాత వంగి నడవడం ప్రారంభించాయి. ఈ రోజు నుండి 5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూవాతావరణంలో నిరంతర మార్పులు చోటు చేసుకోవడం మరియు భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్లు కదలడం ప్రారంభించాయి. అప్పటి వరకు ఆఫ్రికాకి అతుకొని ఉన్న మన భారతదేశం కాలక్రమేణా ఆఫ్రికా నుండి వేరై ఏషియాకి వచ్చి అతుక్కుపోయింది. దీని కారణంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన మౌంట్ ఎవరెస్ట్ అని పిలువబడే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ పర్వతాల కారణంగా భూమి యొక్క వాతావరణం పూర్తిగా మారిపోయింది. మొదట్లో ఈ పర్వతాలు ఒక పెద్ద రాళ్ల గుట్టలాగా ఉండేవి. కానీ పర్వతాలు ఎత్తుగా ఉండడం వలన ఏళ్ల తరబడి హిమాలయ పర్వతాలపై మంచు కురవడం వల్ల రాళ్ల గుట్టల్లా ఉన్న పర్వతాలు హిమాలయ పర్వతాలుగా ఏర్పడ్డాయి. పర్వతం యొక్క పైభాగంలో చల్లటి ఉష్ణోగ్రత ఉండడం మరియు ఎవాపరేషన్ కూడా తక్కువ జరగడం వల్ల గాలిలో ఎక్కువ తేమ కారణంగా చల్లటి గాలి మేఘాలు మంచును కురిపించేవి. ఈ హిమాలయ పర్వతాలు ఏర్పడ్డ తర్వాత ఎన్నో నదులు ఏర్పడ్డాయి. ఆ నదులే ఈరోజు మానవ జీవన వికాసానికి మరియు ఎన్నో జాతుల జీవులకు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజు నుండి 4 కోట్ల సంవత్సరాల క్రితం గ్లోబల్ వార్మింగ్ చల్లగా మారుతూ వచ్చింది. గడ్డి మైదానాలు ఏర్పడటం, అడవులు క్షీణించడం ప్రారంభమయ్యాయి. ఎవల్యూషన్లో భాగంగా ప్రైమేట్స్ నుండి కొత్త జాతి జీవులు ఆవిర్భవించాయి. ఈ రోజు నుండి 3.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్స్లో మరోసారి కలకలం రేగింది. ఆఫ్రికా తూర్పు ప్రాంతాల్లో రిఫ్ట్ వ్యాలీ అని పిలువబడే కొత్త పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. కాలక్రమేణా ఈ రోజు నుండి 2 కోట్ల సంవత్సరాల క్రితం టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల 2 ద్వీపాలుగా ఉన్న మన భూమి ఇప్పుడున్న 7 ఖండాలుగా ఏర్పడింది. భూమిపై జీవించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తాగడానికి నదుల నీరు, తినడానికి పండ్లు, ప్రశాంతమైన వాతావరణం, సమయానికి తగ్గట్టు కాలాలు, ఇలా ప్రతి ఒక్కటి ఏర్పడ్డాయి. ఈ రోజు నుండి 2.5 కోట్ల సంవత్సరాల క్రితం వెళ్ళేవి. శాస్త్రవేత్తల ప్రకారం మన పూర్వీకులు భూమిపైన కాకుండా చెట్ల కొమ్మలపై నడవడం నేర్చుకున్నారు.
వాతావరణంలోని మార్పుల కారణంగా ఈ రోజు నుండి 60 లక్షల సంవత్సరాల క్రితం ఈ గ్రేట్ ఏప్స్ జాతి నుండి కొన్ని చింపాంజీస్ మరియు గొరిల్లాస్ పరిణామం చెందాయి. మరికొన్ని సాహెలాంథ్రోపస్లుగా పరిణామం చెందాయి. ఈ ప్రక్రియ కొన్ని వేల సంవత్సరాల వరకు సాగుతూ వచ్చింది. వందల్లో ఉన్న మన పూర్వీకుల సంఖ్య వేలల్లో పెరిగిపోయింది. చెట్లపై నడవడం మొదలుపెట్టిన మానవుల మొట్టమొదటి పూర్వీకులు ఈ సాహెలాంథ్రోపస్లు. ఈ రోజు నుండి 35 లక్షల సంవత్సరాల క్రితం సాహెలాంథ్రోపస్ల నుండి ఆస్ట్రాలోపిథెకస్లు పరిణామం చెందాయి. ఈ పరిణామంలో భాగంగా మన పూర్వీకుల మెదడు, ముక్కు, చెవులు మరియు కళ్ళు బాగా అభివృద్ధి చెందాయి. వీళ్ళకి చిన్న మెదడు మరియు పొడవైన దవడ ఉండేది. ఈ రోజు నుండి 30 లక్షల సంవత్సరాల క్రితం చెట్లపై ఉండే ఆస్ట్రాలోపిథెకస్లు ఆర్డిపిథెకస్లుగా పరిణామం చెందాయి. చెట్లపై నుండి భూమిపైకి వచ్చి 2 కాళ్లతో నడవడం మొదలుపెట్టిన మొట్టమొదటి పూర్వీకులు వీళ్ళే. వీరు 5 ఫీట్ల పొడవు, 50 కేజీల బరువుని కలిగి ఉండేవారు. మొదట్లో ఉన్న పూర్వీకులు వంగి నడిచేవారు. కానీ కాలక్రమేణా పరిణామం చెందుతూ వచ్చిన మన పూర్వీకులు చెట్లపైనే నడవడం నేర్చుకున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత వచ్చిన ఆర్డిపిథెకస్లు భూమిపై అడుగుపెట్టి ఆహారాన్ని వెతకటంలో 2 కాళ్లపై నడవడం ప్రారంభించారు. ఈ రోజు నుండి 23 లక్షల సంవత్సరాల క్రితం ఆర్డిపిథెకస్ల నుండి హోమో హెబిలియస్ గా పరిణామం చెందారు. హోమో హెబిలియస్ యొక్క బ్రెయిన్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల వీరికి ఆలోచన శక్తి కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పటి వరకు పరిణామ క్రమంలో వచ్చిన మన పూర్వీకుల కన్నా ఈ హోమో హెబిలియస్లు అత్యంత తెలివైన వాళ్ళు. ఆఫ్రికాలోని రిఫ్ట్ వ్యాలీ కారణంగా అక్కడ ఉండే పచ్చని అడవులలో కాలానుగుణంగా వీచే ఋతుపవనాలు పూర్తిగా ఆగిపోయాయి. దానితో వర్షాలు కురవకపోవడంతో అడవులు, నదులు, చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. దీని కారణంగా అడవుల్లో తినడానికి కూడా ఏమీ దొరకకపోవడంతో మన పూర్వీకులైన హోమో హెబిలియస్లు తొలిసారిగా రాళ్లతో ఆయుధాలను తయారు చేయడం ప్రారంభించారు. రాయిని ఆయుధంగా ఉపయోగించడం వల్ల బొటనివేలు మరియు చేతివేళ్లు పటిష్టంగా తయారయ్యాయి. దీని కారణంగా వాటిని మరింత సమర్థవంతమైన పద్ధతిలో ఉపయోగించడం ప్రారంభించారు. ఈ రోజు నుండి 15 లక్షల సంవత్సరాల క్రితం హోమో హెబిలియస్ల నుండి హోమో గార్గిషియస్ నుండి హోమో ఎగాస్టర్ నుండి హోమో ఎరెక్టస్లుగా పరిణామం చెందారు. వీరు హోమో హెబిలిస్ కన్నా చాలా తెలివైన వారు. వీరు ఇతర జంతువులను గుంపులుగా వేటాడడం ప్రారంభించారు. మొట్టమొదటిసారి నిప్పుని వాడడం మొదలుపెట్టింది కూడా వీళ్లే. అగ్నిని కనుగొనడం మన పూర్వీకుల యొక్క గొప్ప ఆవిష్కరణ. ఈ అగ్ని వారికి చీకటి మరియు అడవి జంతువుల నుండి రక్షణ కల్పించేది. ఒకే దగ్గర ఉండడం, కలిసి తిరగడం వల్ల కుటుంబాలు కూడా ఏర్పడ్డాయి. వేటాడిన జంతువులను నిప్పుపై కాల్చుకొని తినటం అలవాటు చేసుకున్నారు. నిప్పుపై కాల్చుకొని తినడం వల్ల నమలడానికి తక్కువ శక్తి ఖర్చవుతుంది మరియు తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. ఆహారంలోని పోషకాలు కూడా శరీరానికి వేగంగా అందుతాయి. దీని కారణంగా మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. ఈ రోజు నుండి 2 లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు 95% మనిషి రూపంలోకి పరిణామం చెందారు. లారింగ్స్ లేదా స్వరపేటిక, అది మన పూర్వీకుల యొక్క గొంతు పై భాగంలో ఉండేది. మన పూర్వీకులు పరిణామ క్రమంలో ఆ స్వరపేటిక గొంతు కిందకు వచ్చింది. దాని హోమోసెఫియన్స్ అంటే మనం. ఈ రోజు నుండి 1,00,000 సంవత్సరాల క్రితం మనుషులమైన మనం కాలినడకన ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళగలిగే వాళ్ళం. ఆ సమయంలో మన చేతిలో మన పూర్వీకులు తయారు చేయడం నేర్పించిన పురాతనమైన రాతి ఆయుధాలు ఉండేవి. అవి ఏ జీవినైనా వేటాడటంలో సహాయపడేవి. మానవులమైన మనకు ఆలోచన శక్తి అధికంగా ఉండడం వల్ల వంటిపై చెట్ల ఆకులను, వేటాడి ఒలిచిన జంతువుల చర్మాలను కట్టుకోవడం ప్రారంభించాం. మనం హోమోసెఫియన్స్గా పరిణామం చెందినప్పటి నుండి మనకు మనమే సొంత భాషను ఆవిష్కరించుకొని మాట్లాడడం మొదలుపెట్టాం. నిరంతరం సంచరించే మానవులమైన మనం ఆహారం కోసం వెతుకుతూ వేరే ప్రాంతాలకు వలసలు వెళుతూ ఆఫ్రికా నుండి అమెరికా, అమెరికా నుండి ఏషియా, ఏషియా నుండి యూరప్, యూరప్ నుండి ఆస్ట్రేలియా, ఇలా అన్ని ఖండాల్లో వ్యాపించాం. అక్కడ ఉండే వాతావరణంలోని మార్పుల కారణంగా మనం ఆ ప్రాంతాలకు తగ్గట్టు మారిపోయాం. ఈ రోజు నుండి 50,000 సంవత్సరాల క్రితం మళ్ళీ భూమిపై ఐస్ ఏజ్ ప్రారంభమైంది. దాని ప్రభావం నార్త్ పోల్ పై అధికంగా ఉండేది. దానితో నార్త్ పోల్లో ఉన్న హోమోసెఫియన్స్
సౌత్ పోల్కి తిరుగు ప్రయాణం చేశారు. కొంతమంది అక్కడే ఉండి జీవనం సాగించారు. ఈ రోజు నుండి 30,000 సంవత్సరాల క్రితం మనుషులమైన మనం భూమి యొక్క అన్ని అంచుల వరకు చేరుకున్నాం. అక్కడే మన నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నాం. పంటలు పండించడం, మనకు ఉపయోగపడే పశువులను పెంచడం ప్రారంభించాం. మొదట్లో గుహల్లో నివసించే వాళ్ళం. ఆ తర్వాత గుడిసెలను నిర్మించుకున్నాం. రాతి నుండి రాగి నుండి ఇనుము ఆయుధాలను ఉపయోగించడం వరకు అభివృద్ధి చెందాం. ఎన్నో అద్భుతమైన కట్టడాలు నిర్మించాం. కులం, మతం, జాతి, వర్ణం వంటివి అన్నీ మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో గుళ్ళు, గోపురాలు నిర్మించాం. ఎన్నో పోరాటాలు చేశాం. ఎన్నో ఆవిష్కరణలు కూడా చేశాం. ఇప్పుడు నేల నుండి నింగి వరకు పూర్తి ప్రపంచాన్ని ఏలుతున్నాం. ఇలా చేయడం ఏ ఇతర జీవికి సాధ్యం కాదు. మనం ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన జీవులం. ఏ విధంగా అయితే ఒక బిందువు నుండి బిగ్ బ్యాంగ్ జరిగిందో అదే విధంగా మన మానవుల పుట్టుక కూడా ఏకకణం జీవుల నుండే జరిగింది. మనమే కాదు, ఈ భూమిపై నివసించే సమస్త ప్రాణులు ఏకకణం జీవుల నుండే ఆవిర్భవించాయి. ఇలా మనం ఈ భూమిపైకి వచ్చాం. ఇలా మనం ఇక్కడికి ఎలా వచ్చామో అని తెలుసుకోవడానికి ఈ వీడియోని చూస్తున్నాం. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.